హర్రర్ మైథాలజీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇవన్నీ ఒక సినిమాలో కలిస్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను సరిగ్గా తెరపై చూపించకపోతే మాత్రం ఎంత గందరగోళంగా మారుతుందో చెప్పడానికి వచ్చిన సినిమానే 'త్రికాల'. పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలకు ఈ వారం మంచి స్పేస్ దొరికింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రేక్షకులకు ముందు వచ్చిన సినిమా 'త్రికాల'. టైటిల్‌కి తగ్గట్టే ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందని ఫీలింగ్ ట్రైలర్ నుంచే వచ్చింది. ముఖ్యంగా 'స్క్రిప్ట్ ఆఫ్ గాడ్' అనే క్యాప్షన్ ఆసక్తిని పెంచింది. మాస్టర్ మహేంద్రన్ హీరోగా శ్రద్ధాదాస్ ఆమని, అజయ్, రవివర్మ వంటి నటులు ఉండడంతో సినిమాపై ఇంకొంత అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేక నిరాశపరిచిందా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా కథ ఒక రాజవంశంలో జరిగే శాపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రాజుకి సంతానం లేకపోవడంతో అతని భార్య సుమిత్రాదేవి కటేరమ్మ తల్లిని ప్రార్థిస్తుంది. అయితే కొందరు స్వార్థపరులు రాజును తప్పుదోవ పట్టించి గోవధ చేసే సంతానం కలుగుతుందని నమ్మిస్తారు. ఆ ఘోరానికి ఫలితంగా ఆ రాజవంశానికి భయంకరమైన శాపం తగులుతుంది. ఆ శాపం కారణంగా ఆ వంశంలో పుట్టే పిల్లలు అంగవైకల్యాలతో జన్మిస్తారు. అదేవిధంగా సూర్యవర్ధన్ వర్మ కూడా నడవలేని స్థితిలో జన్మిస్తాడు. తర్వాత అతని కొడుకు వైతరన్ మరింత విచిత్రమైన వ్యాధితో బాధపడతాడు. సూర్యకాంతి తగిలితే చర్మం కాలిపోయే సమస్యతో చీకటి గదిలోనే పెరుగుతాడు. ఈ కారణంగా అతని మనస్తత్వం పూర్తిగా మారిపోతుంది. తర్వాత కథలో సంధ్య, శివ, మాయ వంటి పాత్రలు ఎంటర్ అవుతాయి. వైతరన్ తన తండ్రిని, తర్వాత తనను ప్రేమగా చూసుకున్న సంధ్యను కూడా చంపేయడం కథలో పెద్ద ట్విస్ట్. అసలు అతను ఎందుకు అలా చేశాడు? శివ పాత్ర ఏమిటి? సంపత్ చేసిన ద్రోహం ఏంటి? కటేరమ్మ శాపానికి ముగింపు దొరికిందా అనే విషయాలు ఈ సినిమా చుట్టూ సాగుతుంది. ఇక నటీనటుల పనితీరు చూసుకుంటే సినిమాలో హీరోగా మాస్టర్ మహేంద్రన్ కనిపించిన అసలు కథ మొత్తం వైతరుణ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మహేంద్రన్ కు హీరోయిజం, ఎలివేషన్ దాదాపు లేదు. కొన్ని సన్నివేశాలలో అతని ఎమోషన్స్ కూడా బలంగా కనెక్ట్ కావు. వైతరన్ పాత్రలో అజయ్ మాత్రం తన బాడీ లాంగ్వేజ్ తో బాగానే నటించాడు. కానీ డబ్బింగ్ మరో వ్యక్తితో చెప్పించడం వల్ల ఆ పాత్రలో సహజతత్వం తగ్గిపోయింది. తెరపై చూస్తుంటే తెలుగు సినిమా కంటే డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. శ్రద్ధాదాస్ చేసిన మాయ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఆమె పాత్ర కథలో బలంగా కనెక్ట్ కాలేదు. కేవలం గ్లామర్ కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది. అమని మాత్రం తల్లి పాత్రలో చాలా న్యాచురల్ గా చేసింది. ఆమె ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. దేవి ప్రసాద్ తన పాత్రకు న్యాయం చేశాడు. రవివర్మ తన మార్క్ విలన్ నటనతో మరోసారి ముగించాడు. సీనియర్ నటుడు సూర్య కూడా బాగానే నటించాడు. దివంగత నటుడు ఫిష్ వెంకట్ కనిపించడం ఈ సినిమా ఎంతో కాలం క్రితం షూటింగ్ జరిగిందని గుర్తు చేస్తుంది. ఇక సినిమాలో టెక్నికల్ అంశాలు. సినిమా మొదటి 5 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. రాజవంశం, శాపం, కటేరమ్మ వంటి అంశాలు మంచి ఆసక్తి కలిగిస్తాయి. కానీ హీరో ట్రాక్ మొదలవంగానే తర్వాత సినిమా పూర్తిగా ట్రాక్ తప్పుతుంది. ఒక సీన్ కు ఇంకో సీన్ కు కనెక్షన్ ఉండదు. కథ అసలు ఎటు వెళ్తుందో అర్థం కాకుండా ఉంటుంది. హర్రర్ ఎఫెక్ట్ కూడా కథలో సహజంగా రావు. యానిమల్ సినిమాకి సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు ఈ సినిమాకి ఉండడం ఆశ్చర్యమే. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా లౌడ్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సన్నివేశాల కంటే బీజిఎం ఎక్కువగా వినిపిస్తుంది. గ్రాఫిక్స్ అయితే సినిమా స్థాయిని మరింత తగ్గించాయి. ప్రేతాత్మ ట్రాక్ వచ్చినప్పుడు వచ్చే విజువల్స్ చూస్తే ప్రేక్షకుడు సీరియస్ గా తీసుకోలేడు. దర్శకుడు మణి తెలుగుటి ఐడియా పేపర్ మీద బాగానే ఉంది. కానీ దాని స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కథలో మంచి రిథం ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే గందరగోళంగా మారిపోయింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఇంట్రెస్టింగ్ థీమ్, రాజవంశం మరియు శాపం కాన్సెప్ట్, రవివర్మ నటన, అమని ఎమోషనల్ సీన్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, బలహీనమైన గ్రాఫిక్స్, కనెక్ట్ కాని హర్రర్ ఎఫెక్ట్స్, హీరో ట్రాక్ బోరింగ్ గా ఉండడం, లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సరైన క్లైమాక్స్ లేకపోవడం. మొత్తంగా త్రికాల సినిమా చూసిన తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ ఎంత చెడుగా చూపించాడో అర్థమవుతుంది. మంచి టైటిల్, మంచి థీమ్, మంచి నటీనటులు, టాలెంటెడ్ టెక్నికల్ టీం ఉన్నప్పటికీ సరైన కంటెంట్ లేకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. హర్రర్, మైథాలజీ, సైకలాజికల్ థ్రిల్లర్ అన్నీ కలపాలని డైరెక్టర్ ప్రయత్నించాడు. కానీ ఏ ఒక్కటి కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. చివరికి ప్రేక్షకుడికి మిగిలేది కన్ఫ్యూజన్ మాత్రమే. ఇక ఈ సినిమా త్రికాల ఒక మంచి ఐడియానే,
కానీ వృధా అయిన సినిమా అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.